హాయ్ గాయ్స్, ఆర్జీవి గారి దగ్గర నుంచి వచ్చిన కొత్త మూవీ శారీ. ఆయన డైరెక్ట్ చేయలేదు, ఆయన శిష్యుడు డైరెక్ట్ చేసిన మూవీ ఇది. మరి డ్రామా అండ్ థ్రిల్లర్ గా తీసుకొచ్చారు. మరి ఎంత మాత్రం వర్కౌట్ అయింది. ఆయన మూవీస్ అంటే రికార్డ్స్ అని చెప్పేవాళ్ళు, బట్ నాకైతే ఎక్కడ రికార్డులు కనపడలేదు. మరి ఈ సినిమా అన్న రికార్డ్ క్రియేట్ చేసిందా లేదా? సింపుల్ క్లారిటీ చూద్దాం. ప్లీజ్ జై శ్రీరామ్ అని చెప్పి ఒక లైక్ కొట్టేసండి. కొట్టేనలాగా పిచ్చి పిచ్చి వీడియోలకు లైక్లు కొడుతున్నారు భయ్య. మన వీడియో కొడితే తప్పే ఉంది, కొట్టేనలాగా. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా స్పాయిలర్స్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, హీరోయిన్ ఆరాధ్య ఒక డిఫరెంట్ స్టైల్స్ లో శారీస్ కడుతూ ఆమె ఏం చేస్తూ ఉంటుంది అంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. హీరో కిట్టు ఫోటోగ్రాఫర్ అనమాట. మనోడు ఏం చేస్తూ ఉంటాడంటే అమ్మాయిని ఫాలో అవుతాడు, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతాడు, డైరెక్ట్ గా ఫాలో అయిపోయి ఒకసారి ఫోటోషూట్ పిలుస్తాడు, వస్తుంది పర్లేదు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఫాలో అవుతాడు, సైకోలో బిహేవ్ చేస్తాడు. అది తట్టుకోలేక తన ఫ్యామిలీ తనని పోలీస్ స్టేషన్లో వేయడం, కొట్టించడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. చివరికి తర్వాత మనోడు ఆ అమ్మాయిని వదిలేసాడా లేదా, అసలు ఎంతవరకు ఫాలో అయ్యాడు, ఆ అమ్మాయి అతను వదిలించుకుందా లేదా అనేది బేసిక్ ప్లాట్. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటంటే మాట్లాడాలంటే లిటరల్గా చెప్పాలంటే సినిమా కొంచెం మెసేజ్ ఉన్నట్టుగా తీసుకొచ్చారు, కానీ మెసేజ్ కంటే ఎక్స్పోజింగ్ మీద ఫోకస్ చేశారు భయ్య. నాకైతే లిటరల్ సినిమా ఇంకా మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ లిటరల్లీ పర్లేదు, బాగానే డీసెంట్ గా పర్ఫార్మెన్స్ చేశారు. అంటే కొంచెం సైకోలాగా హీరో, కొంచెం హీరోయిన్ కొంచెం కన్నింగ్ అటు ఇటుగా కొంచెం పర్లేదు, బాగానే అనిపించింది పర్ఫార్మెన్స్ అయితే. సినిమాటోగ్రఫీ కానీ బీజిఎం కానీ ఓవరాల్ గా పర్లేదు అనిపించింది. మరీ అంత హైలైట్ ఎక్కడ అనిపించలేదు, ఒక యావరేజ్ గానే ఉంది అంతా కూడా చెప్పాలంటే. లిటరల్ చెప్పాలంటే ఒక మెసేజ్ ఉన్నట్టుగా తీసుకొచ్చారు, బట్ ఎక్స్పోజింగ్ మీద ఫోకస్ చేయడం వల్ల నాకైతే సినిమా సెట్ కాలేదు అనిపించింది, వర్క్ అవ్వలేదు అనిపించేసింది నాకైతే. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడడం అంటే కొంచెం కష్టమే, కొంచెం ఎక్స్పోజింగ్ గానే ఉంటుంది. ఇలాంటి సినిమాలు ఫ్యామిలీస్ అంటే కొంచెం కష్టమే భయ్య నన్ను అడిగితే. కాకపోతే బట్ చూడాలి, బట్ కష్టమే నన్ను అడిగితే. ఈ సినిమాకి ఇంకా నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇచ్చేస్తున్నాను. ఆల్రెడీ ఎవరైనా చూసుంటే మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఒక యావరేజ్ గానే అనిపించింది. ఇంకా మీకు సూపర్ బంపర్ బ్లాక్ బస్టర్ అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం, ఓకేనా? ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టి కొంచెం బూస్టప్ ఇచ్చేయండి భయ్య. థ్యాంక్ యూ.